మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంను సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ సందర్శించారు. పోలీసులు అడ్డుకున్న గేట్లు తోసుకుని సిపిఐ కాంగ్రెస్ నాయకులతో కలిసి లోపలికి వెళ్లిపోయారు. ఫైల్స్ కాలిన రూమ్ వద్ద పరిశీలించారు. వచ్చే నెల 4న బాధితులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మేమంతా మీతో ఉంటాం, పరిష్కారం కోసం పోరాడదామన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం చేకూరే వరకు పోరాడతామని చెప్పారు. కక్షపూరితంగా ఫైల్స్ ని కాల్ చేస్తారని, దీని వెనక ఎంతటి వారు ఉన్నా వారిని కటకటాల వెనక్కి పంపాలని కోరారు నారాయణ. గవర్నమెంట్ స్టేట్ స్పందించినా మెత్తబడకూడదు. ఎందుకు మెత్తబడదు నా డౌట్ అంటే, గవర్నమెంట్ మారినప్పుడంతా సమస్య. తెలంగాణలో గవర్నమెంట్ మారింది, మారబోయే ముందు అంటే రేపు రిజల్ట్స్ రాబోతుంది. ఈరోజు టెలికాస్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చేసింది. తెల్లవారుజాము 3 గంటలకి ఇదే ప్రకారమే టూరిజం ఆఫీస్ లో ఆఫీస్ మాత్రమే తగలబడింది. బిల్డింగ్ మొత్తం బాగుంది, హిమాయత్ నగర్ మా పార్టీ దగ్గరే. కేవలం రికార్డ్స్ మాత్రం తగలబడింది. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక వేల కోట్ల రూపాయల అవినీతి మొత్తం కలిసి పడేశారు. అదే ఇక్కడ జరిగింది. ప్రభుత్వం మారింది, ఈ వెంటనే పాత చరిత్ర మొత్తం మార్చేస్తారు. మార్చేటప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలా? అయిపోయింది కదా, సర్దుకున్నాం అని చెప్పేసి చెబుతుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మేము రిటర్న్ గా ఇస్తే కూడా ఎంతవరకు ఏం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా పార్టీలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక నెల ఏకంటే ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ లో మారినా కాంట్రాక్టర్ మారడం లేదు, దోపిడీదారులు మారడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మారినా కూడా అదే కాంట్రాక్టర్సే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పడిపోయినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా అదే కాంట్రాక్టర్స్ రాజ్యం వెళ్తారు. ఈ మార్పులు రావడం లేదు. అందువల్ల ఇవన్నీ కేవలం పొలిటికల్ క్యాంపెయిన్ కాకుండా ఎట్లా ఉంటారు, ఆ గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్టర్స్ డబ్బులు ఇచ్చి రకరకాల దౌర్జన్యం చేసే వాళ్ళు మన గవర్నమెంట్ మారినాక అదే కాంట్రాక్టర్ ఎట్లా వస్తారు? పార్టీలు మారుతున్నాయి, కాంట్రాక్టర్లు మారడం లేదు. వైసీపీలో కాంట్రాక్టర్ మళ్ళీ ఈ కాంట్రాక్ట్ దీనిలో ఉన్నారు, టీడీపీ దీనిలో కూడా. అందువల్ల ఇది కాంట్రాక్టర్ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. భూదొంగలు మళ్ళీ అంతా పోయి ఆడ చేస్తారు, పోయి ఈడ అయిపోయింది మళ్ళీ ఆడిపోయి చేస్తారు, ఎవరిని ఒకటి పట్టుకొని చేస్తారు, వాళ్ళు కాపాడబడతారు. అందువల్ల మనం పిచ్చోళ్ళని, జెండాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ కాంట్రాక్టర్లు, భూదొంగలు, దోపిడీదారులు, దౌర్జన్యకారులు మొత్తం వాళ్ళు అట్లే ఉంటారు. ఇప్పుడు తాత్కాలికంగా దాచుకొని ఉండదు కావాలంటే. అందుకని ఇది ఫండమెంటల్ మార్పు తీసుకోవాల్సి వస్తుంది. ఆ మార్పు తెమ్మని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.